పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభా అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి ప్రభా. నిరంతరము మీ నామమును స్తుతించి గణపరచువారముగా చేయండి తండ్రి. రాజులు రాజా, మీకు వందనాలు. ప్రభులు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నిరంతరం మీ నామమును కీర్తించి గణపరచువారముగా చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగును మాకివ్వండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మాతో మీరు మాట్లాడి మీ నామమును మీరు మహింపరచుకోనండి. ఆత్మలను
బలపరచండి ప్రభా. మా ప్రాణములకు నెమ్మదిని మీరు దయచేయండి. మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడినట్లుగా సహాయం వచ్చేయండి. మీ వాక్యం దగ్గరికి వస్తుండగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఒక మంచి మార్గములో, ఒక శ్రేష్టమైన మార్గములో నడిపించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మార్గము అనగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వే అంటాం ఇంగ్లీష్లో, వే మార్గం. మార్గము మనలను ఒక ఊరు నుండి మరొక ఊరుకు తీసుకొని వెళుతుంది మార్గం. అంటే వీటిని ప్రయాణ మార్గాలు అని అనొచ్చు. ప్రయాణ మార్గాలు. ఈ ప్రయాణ మార్గాలు అనేవి మనల్ని ఊరు నుండి ఊరికి, లేక ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తీసుకొని వెళతాయి. అది మార్గం. ఈ మార్గాలు వచ్చేసరికి 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి భూమి మీద రూట్ ఉన్నది, అంటే మనకు ఉండే రోడ్లు, లేక మనకున్న రైల్వే ట్రాక్స్, ఇవన్నీ భూమి మీదే నడుస్తూ ఉన్నాయి. ఈ రైల్వే ట్రాక్స్ ఒక స్టేట్ నుండి ఒక స్టేట్కి మనల్ని తీసుకొని వెళతాయి. అదొక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే వాయు మార్గం. విమానాల మీద వెళ్ళటం. ఇవి స్పీడ్గా మనల్ని తీసుకొని వెళతాయి. మరి కొన్ని గంటల్లోనే వేరే దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు. విమానం ఎక్కిన కొన్ని గంటల్లో వేరే దేశాలకు వెళ్ళొచ్చు. వేగంగా వెళతాయి వాయు మార్గాలు. అదొక మార్గం. తర్వాత ఇంకొకటి ఏంటంటే నీటి మార్గం, జల మార్గం. ఇవి ఓడల మీద ప్రయాణం చేస్తాం. ఇది చాలా లాంగ్ టైం పడుతుంది. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటే నెలలు కూడా పడతా ఉంటుంది. అది కూడా ఒక ప్రయాణ సదుపాయమే, నీటిలో వెళ్ళటం. ఇప్పుడు ఇవి మార్గాలు. రోడ్డు మార్గం, వాయు మార్గం, నీటి మార్గం. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అనంటే, ఇహలోక సంబంధంగా మనం ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళి మన పనులు చూసుకురావాలంటే అంతవరకే ఉపయోగపడతాయి ఈ మార్గాలు. తర్వాత ఈ వేరే మార్గాలు ఇంకేమైనా ఉన్నాయనంటే ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమైనది ఏమిటంటే, ఈ భూమి మీద పెద్దగా ప్రయాణాలు చేయలేం మనం. ఒకవేళ ప్రయాణాలు చేయాలని ఇంట్రెస్ట్ నీకు ఉన్నా, ఒక వారం రోజులు ప్రయాణం చేసామంటే అలసిపోయి, అమ్మో ఇక ప్రయాణాలు వద్దు, ఏమొద్దు, కదలకుండా కూర్చుందాం అనిపిస్తుంది. కదలకుండా కూర్చుంటే ఎలా బ్రతకాలి నువ్వు?
నువ్వు తినాలి, త్రాగాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎలా జరుగుతుంది అనంటే దానిని ఏమంటామంటే బ్రతుకు తెరువు మార్గము అంటాం. అంటే మనం బ్రతకటానికి ఏదో ఒక పని చేసుకోవాలి. అది ఏ పని అయినా, ప్రైవేట్ వర్క్ అన్నా కావచ్చు, గవర్నమెంట్ వర్క్ అన్నా కావచ్చు, లేక ఇండివిజువల్ పని అయినా కావచ్చు, గ్రూప్ పని అన్నా కావచ్చు. బ్రతుకు తెరువు కొరకు ఒక మార్గము నీకు కావాలి. అది బ్రతుకు తెరువు మార్గం లేక జీవన మార్గము అంటాం. అయితే ఈ జీవన మార్గంలో అది ఇహలోకానికి సంబంధించిందే. మరల అది కూడా బ్రతికినంతకాలం పనులు చేసుకుంటాం, సంపాదించుకుంటాం, మనము మన కుటుంబాలు బ్రతుకుతాయి, అంతవరకే. సో ఈ మార్గాలన్నీ కూడా ఒక 70 సంవత్సరాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. బ్రతుకు తెరువు మార్గమైనా, భూమి మీద మనం ప్రయాణం చేసే మార్గాలైనా ఒక 70 సంవత్సరాలు మాత్రమే మనకు ఉపయోగపడతాయి. తర్వాత మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. వెళ్ళినప్పుడు మన మార్గాలు ఎలా ఉంటాయి అనంటే అవి శాశ్వతమైన మార్గాలు. ఎల్లప్పుడూ దేవునితో ఉండి దేవునితో నివసించే మార్గాలు అవి. సిటీ స్టడ్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను చాలా గొప్ప ఫ్యామిలీకి సంబంధించిన యవనస్తుడు. చెప్పాలి అనంటే మిలియనర్, కోటీశ్వర్లు అంటాం చూడండి, అలాంటి కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టాడు సిటీ స్టడ్. ఆయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన యవనస్తుడు. ఆస్ట్రేలియా తర్వాత అతను కొంచెంగా ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని వాటిల్లో తనకు ఫేవరెట్ గేమ్ ఏంటంటే క్రికెట్ బాగా ఆడేవాడు సిటీ స్టడ్. అట్ ది సేమ్ టైం దేవుని తెలుసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, మారు మనసు పొందాడు. తన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునిని స్తుతించి ఆరాధన చేయాలి అనేది ఆయనకు అర్థమైంది యవనస్తుడుగా. ఈ యవన కాలంలో మారు మనసు పొంది ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ ఆటలాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన ఆటలో సపోర్ట్ చేసి ఆయన టీము ఎక్కడికి వెళ్ళినా గెలిచేటట్లుగా చేశాడు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్గా వెళ్ళేటప్పుడు ఆ సిటీ స్టడ్ కెప్టెన్గా ఉండేవాడు. ఆయన ఏ దేశం మీద ఈ క్రికెట్ ఆడటానికి వెళ్ళినా గెలిచేవాడు, ఆ టీం గెలిచేది. అలాగూ దేశానికి ఈ బంగారు పతకాలు చాలా సంపాదించాడు. ఈ సిటీ స్టడ్ని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలే బ్యాక్గ్రౌండ్ కోటీశ్వరుడు బ్యాక్గ్రౌండ్. అంటే ఫాదరు ఆయన చాలా ఆస్తిపరుడు. రెండవది తనకు తాను స్వయంగా బాగా సంపాదించాడు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం లీడర్ అవడంతో ఆయనకు చాలా ధనం, కోట్లు ధనం వచ్చేసింది. అంత గొప్పవాడుగా మారాడు. సహజంగా తల్లిదండ్రులు సంపాదించే వాళ్ళైతే పిల్లలు బాధ్యత లేని వాళ్ళుగా ఉంటున్నారు. అమ్మా నాన్న బాగా సంపాదించి కూడబెట్టి ఉంటే నాకేంటి, నేను ఇంకా కష్టపడి పనిచేసేది ఏంటి, మా అమ్మా నాన్న సంపాదించింది ఉంది,
దాన్నే తిందాము, తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాము అని ఆ తప్పిపోయిన కుమారుల్లాగా కొంతమంది తల్లిదండ్రులు సంపాదిస్తే పిల్లలు ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు, కానీ కష్టపడి చేసుకోవాలనే ఆలోచన పిల్లలకి రావట్లేదు. అదొక మార్గం, వాళ్ళు ఎన్నుకునే మార్గం. ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఒక మార్గం వాళ్ళది. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. వెదకి నన్ను కనుగొంటివి, పాడుటకు పటనిచ్చితివి. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. మా హృదయ దీపము నీవు, మాధురక్షక నా ప్రార్థన. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖము దర్శించెదను. ప్రేమించెదన్ యేసునాథా, ప్రేమ ముఖము దర్శించెదము. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా